నా ప్రియదేవుని నాగమా, నీకు విరోధముగా సాతానుడు చాలా రూపొందిస్తున్నాడు. నీవు ఓడిపోవాలని, నువ్వు అనారోగ్యంతో కృంగిపోవాలని, ఆర్థికపరమైన ఇబ్బందులతో నువ్వు కృషించిపోవాలని, నీ బిడ్డలు నీపై తిరుగుబాటు చెయ్యాలని ఎన్నో 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 ఆ బాణాలు నీ మీద విసురుతుంటాడు. నీకు విరోధంగా చాలా ఆయుధాలని రూపొందిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, దేవుడు ఏ ఆయుధాన్ని నీ జీవితంలో ఫలింప చేయనివ్వడు. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవించినప్పుడు, దేవుని కొరకు నువ్వు బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టురాలుగా నువ్వు ఉన్నప్పుడు, దేవునికి నిందారహితంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఎవరైనా మనుషుడు నీ మీద ఏదైనా ఆయుధాన్ని విసురుతున్నా, లేకపోతే కొంతమంది చేతబడులు చేయించొస్తుంటారు, కొంతమంది శుద్ర పూజలు చేయిస్తుంటారు, నిజంగా నీకు హాని తలపెట్టడానికి ఎన్నెన్నో కార్యక్రమాలు జరిగిస్తుంటారు. రాజకీయంగా దెబ్బ కొట్టడానికి, లేకపోతే సామాజికంగా దెబ్బ కొట్టడానికి, ఫైనాన్షియల్గా దెబ్బ కొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రయత్నము, దుష్టుని యొక్క ప్రయత్నము నీ జీవితంలో నెరవేర్చబడదు. దేవుడు నీకు జయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, దేవుడు నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఆయన విజయ వీరుడు కాబట్టి నీకు విజయాన్ని ఆయన ఇవ్వగలడు. ఉదయకాల సమయంలో నా ప్రియదేవుని నాగమా, నీకు విరోధంగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. దేవుడు అంటున్నాడు, నీ పక్షాన నేను ఉన్నాను. ప్రైజ్ గాడ్. ధైర్యం తెచ్చుకోండి అందరూ కూడా. నీ పక్షాన నేనున్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నేను మీ పక్షముననున్నాను, నేను నీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. మీ మీద చాలండి. నేను మీ పక్షాన మీరుంటే, నేను మీ పక్షాన ఉంటే మీరు దున్నబడి విత్తబడుదురు. ఎస్ అంటే దాని అర్థం ఏంటంటే ఫలించుదురు. నేను మీ పక్షాన ఉంటే మీరు ఫలిస్తారు. నేను మీ పక్షాన ఉంటే మీరు ఆశీర్వదించబడతారు. నేను మీ పక్షాన ఉంటే మీరు వృద్ధి చెందుతారు. నేను మీ పక్షాన ఉంటే మీరు ప్రాస్పారిటీని కలిగి జీవిస్తారు. నేను మీ పక్షాన ఉంటే అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ఎస్, దేవుని సన్నిధిని మన జీవితంలోకి ఆహ్వానించినప్పుడు మన స్థితిగతులు మారతాయి, మన భవిష్యత్తు ప్రణాళికలు మారతాయి, మన యొక్క దుఃఖ బాధల నుంచి దేవుడు నివారణ చేస్తాడు. నేను మీ పక్షాన ఉందును కనుక మీరు వృద్ధి పొందుదురు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎంతమంది వృద్ధి పొందాలనుకుంటున్నారు? ఎంతమంది మీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నారు? ఎస్, మంచి ఆశను కలిగి ఉండండి. ఎప్పుడు దేవుని సందుకు వచ్చినా, ప్రభు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వించేటువంటి దేవుడు. ఏనాడు కూడా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళొద్దు. ఒకనాడు నీ జీవితంలోకి వస్తుంది, ఒక రోజు నీ జీవితంలోకి వస్తుంది. దాన్నే దేవుని యొక్క అపాయింటెడ్ టైం అన్నారు, దాన్నే దేవుని యొక్క సమయం అన్నారు. నీ సమయం వేరు, దేవుని సమయం వేరు. దేవుడు నీ జీవితంలో ఒక సమయాన్ని సిద్ధం చేశాడు. ఆ సమయంలో దేవాదేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. ఆ సమయంలో దేవుడు నీ కన్నీటిని తొడవబోతున్నాడు. ఆ సమయంలో నీ దుఃఖ నివారణ ప్రభు చేయబోతున్నాడు. ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబోతున్నాడు. ఆ దినం కొరకు వెయిట్ చేయి. ఆ దినం కొరకు ప్రభుత్వంలో కనిపెట్టు. ప్రభా, ఏ రోజైతే నా జీవితంలో నువ్వు ఏర్పాటును కలిగి ఉన్నావో ఆ దినాన్ని నా జీవితంలో ప్రభా మీరు త్వరగా తీసుకురండి అని మాత్రం ప్రార్థించేయి. కానీ ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ కూడా ఎలా ఉండొద్దు? నిరాసక్తులుగా ఉండొద్దు. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఏనాడు దేవుడిని దూషించొద్దు. దేవుడు నాకు సర్వశక్తుడు నాకు ఏం చేశాడని అనొద్దు. దేవుని మీద విశ్వాసాన్ని పెట్టుకోండి, దేవుని నిరీక్షణ పెట్టుకోండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినప్పుడు నేను ఎవరికి భయపడుతును. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిజంగా యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు కదండి. తన అన్నలు లేరు. ఆ తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఎవ్వరూ యోసేపు పక్షాన లేరు. ఒంటరి వాడండి. ఎవరన్నా ఒంటరితనాన్ని అనిపిస్తున్నట్లయితే, ఒంటరితనాన్ని నాకు ఎవరు లేరండి, మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారు, మా తోబుట్టువులు మమ్మల్ని విడిచిపెట్టారు, నాన్నటువంటి వారు మాకెవరు లేరు, నేను నా భర్త నేను, లేకపోతే నేను ఒక్కదాన్నే ఉన్నాను, నన్ను ఆదరించేటువంటి వారు ఎవరు, నేను ఏడిస్తే పలకరించేటువంటి వారు లేరు, నేను బాధపడితే ఓదార్చేటువంటి వారు లేరు, కష్టం చెప్పుకోవడానికి ఎవరు లేరండి. ఒంటరితనం నా జీవితంలో ఉందనంటే కనుక దేవుడు ఈ ఉదయకాల సమయంలో యోసేపుని జ్ఞాపకం చేస్తున్నాడు నీకు. యోసేపు జ్ఞాపకం చేస్తు. యోసేపు ఒంటరివాడు. యోసేపుని తన సొంతనాలు అమ్మేశారు. ఐగుప్తు దేశంలోకి వెళ్తే ఏ ఒక్కరు భోంచేసావా, తిన్నావా, ఎలా ఉంది పరిస్థితి అని అడిగేటువంటి వారు లేరు. కానీ దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపుకి దేవాదేవుడు తోడుగా ఉన్నాడు. ఈ దేవుడు యోసేపు పక్షాన ఉన్నాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుని బట్టి చాలా శాపగ్రస్తమైన జీవితమే, చాలా ఒంటరి జీవితమే. కానీ యోసేపు జీవితాన్ని దేవుడు ఫలించడి కొమ్మగా మార్చాడు. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. చూడండి, ఊట అంటే ఏంటి? నీరు ఉండేటువంటి చోటు కదా.
ఒకవేళ నదీ ప్రక్కన ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు సమృద్ధిగా ఏమందుతూ ఉంటుంది? నీరు అందుతూ ఉంటుంది. అదే ఊట దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు కానీ మొక్క కానీ ఎలా ఉంటుంది? ఫలిస్తుంది. మీరు రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాలకు రండి, సంవత్సరానికి 3 పంటలు వేస్తారు. నీళ్లు ఒక 20 feet మనం కిందకి తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయి అక్కడ. నిజంగా అక్కడ పంటలు ఎలా ఉంటాయంటే రైతులు కోటీశ్వరులే అక్కడ. ఎందుకంటే భూమి అంత బాగుంటుంది, నీళ్ళు అంత అందుబాటులో ఉంటుంది. కాబట్టి సంవత్సరానికి ఎన్ని పంటలు వేస్తారు? 3-4 కూడా వేస్తారట. ఎందుకంటే అక్కడ ఓట యొద్ద ఉండేటువంటి ఆ యొక్క పంట పొలాలు, ఆ పైర్లు, ఆ చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి, ఫలిస్తుంటాయి. నీ జీవితం కూడా ఒక నీటి ఓట యొద్ద ఉండేటువంటి చెట్టు వలె మొక్క వలె ఉండాలంటే ప్రభు అయినటువంటి నీటి ఓట యొద్ద నువ్వేం చేయబడాలి? స్థిరపరచబడాలి, నాటబడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నీటికి దూరంగా ఉంటూ, యేసయ్యకి దూరంగా ఉండి నేను ఫలించాలంటే అది సాధ్యపడుతుందా? ఆయన నీ యందు నిలిచి ఉండకపోతే ఆయన యందు మీరు చెప్పండి ఫలించలేరు. ఆయనకు దూరంగా ఉంటే నువ్వు ఫలించలేవు. లూకాసు వార్త 13:7 చదువుకుందా? లూకాసు వార్త 13:7 మనతో మాట్లాడుతున్న మాట. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీయూ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. నా ప్రతివచనంగా యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్న 3 ఏళ్ల నుంచి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను అంటే చూడండి, మన జీవితంలో ఫలించేటువంటి అనుభవం లేకపోతే, మన నీటి యోరను నాటబడినటువంటి చెట్టు వలె లేనప్పుడు మనం ఫలించలేం. అంటే ఇక్కడ ఆ నీటి ఊట యేసయ్యకు సాదృశ్యం. యేసయ్యలో మనం నిలిచి ఉండాలి. నా యందు నిలిచి ఉన్నవారైతే ఏమన్నారు? మీరు ధన్యులు అన్నాడు. మీరు దేవుల్లో నిలిచి ఉండాలి. అబాయిడ్ ఇన్ క్రైస్ట్. ఈ మాట అంటే అబాయిడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వారు ఫలిస్తారు. క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వారు అభివృద్ధి చెందుతారు. క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వారు శాంతిని అనుభవిస్తారు. క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వారు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుతారు. క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వారు శారీరక దీవెనలతో నింపబడతారు. క్రీస్తులో నిలిచి ఉండేటువంటి వారు నిత్య జీవాన్ని వారు కానుకగా పొందుకుంటారు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో కమాన్ చర్చ్, మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామం పేరిట దీవిస్తున్నాను. దేవాదేవుడు మిమ్మల్ని అందరినీ ఫలింపులోకి నడిపించును గాక. మీ ఆర్థిక స్థితులు ఫలించును గాక. యూ విల్ బి ప్రాస్పర్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి అంశంలో మీరు ఫలించుదురు గాక. ప్రతి డిపార్ట్మెంట్స్లో మీరు ఫలించుదురు గాక. ఫలించేటువంటి అనుభవం. నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఆత్మలో ఫలించడం నేర్చుకున్నప్పుడు అన్ని విషయాలు నువ్వు ఫలిస్తావు. చెప్పండి, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకడం నువ్వు నేర్చుకున్నప్పుడు నీకు అన్నీ కూడా నీకు సంప్రాప్తమవుతాయి. మనం ఏం చేస్తామంటే దేవుని ప్రక్కన పెడతాం, దేవుని సన్నిధిని ప్రక్కన పెడతాం, దేవుని నీతిని ప్రక్కన పెడతాం, దేవుని యొక్క చెప్పండి రాజ్యాన్ని ప్రక్కన పెడతాం. ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఒక వ్యక్తి బాగా త్రాగి ఒక నదిని దాటాలని వెళ్ళాడట. అది రాత్రి వేళ. ఎక్కాడు. అక్కడ ఒక చిన్న పడవ ఉంది. ఆ పడవలోకి వెళ్ళి తెడ్డేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? తెడ్డేస్తుంటే ఉదయం నుంచి, అంటే రాత్రి వెళ్ళాడు 12 గంటలకి, ఉదయం 6 గంటలకి తెడ్డేస్తున్నాడట. కానీ ఆ పడవ అక్కడే ఉంది. ఉదయానికి అంత ప్రయాసపడ్డాడేమో, రాత్రంతా తెడ్డేసి బాగా అలసిపోయాడేమో, తాగింది దిగిపోయింది. ఏమైపోయింది? తాగింది దిగిపోయేసరికి చూసుకున్నాడు, రాత్రంతా తెడ్డేశాను కానీ పడవ మాత్రం అక్కడే ఉంది, ముందుకు వెళ్ళలేదు ఏంటని చూస్తే ఆ పడవ ఒక గుంజకు కట్టబడి ఉన్నదట. ఆ పడవ దేనికి కట్టబడి ఉంది? ఒక కర్ర కట్టేసింది. ఇప్పుడు వీడు ఎన్ని గంటలు తెడ్డులు వేస్తే ఆ పడవ ముందుకెళ్తుంది? అది గమనించుకోలేదు. ఆ గుంజకు కట్టబడినటువంటి తాడును తీసేసి అప్పుడు వెయ్యాలి. ఈరోజు కూడా నువ్వు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు, నువ్వు గమ్యానికి చేరుకోలేకపోతున్నావు, నువ్వు అనుకున్నది సాధించలేకపోతున్నావు, నీ యొక్క గమ్యానికి నువ్వు చేరుకోవడానికి ఒక అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేకపోతున్నావు. ఎక్కడో ఏదో గంజకు నీ జీవితం కట్టబడి ఉంటుంది.
ఏదో కర్రకు నీ జీవితం కట్టబడి ఉన్నది కాబట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే నీ జీవితం ఎక్కడైతే కర్రకైతే కట్టబడిందో, దానికైతే కట్టబడిందో మొదటి దాన్ని విప్పు, అప్పుడు తెడ్లే, అప్పుడు ప్రయత్నం చేయి. నీ ప్రయాణం ముందుకు కొనసాగుతుంది, నీ ప్రయాణం ముందుకు కొనసాగుతుంది, నీ పయనము ముందుకు కొనసాగుతుంది. ఈరోజు నిన్ను అడ్డుకుంటున్నటువంటిది ఏ గుంజకు నీవు నీ జీవితాన్ని కట్టేశావు, ఏ పాపం దగ్గర నీ జీవితాన్ని కట్టేశావు, ఏ అవధే దగ్గర నీ జీవితాన్ని కట్టేశావు. నేను చెప్తున్నాను, ఆ గుంజకు తీయాల్సిన తాడును తీయకుండా నువ్వు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా ముందుకు వెళ్ళగలవా? దేవుడు అంటున్నాడు, మొదట దాన్ని తీసేయ్యా, నీ గమ్యానికి నేను చేరుస్తాను. సక్సెస్ వైపునుగా నువ్వు వెళ్తావు, అభివృద్ధి పథంలోకి నువ్వు వెళ్తావు, నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. నేను దీవిస్తాను. మొదట నువ్వు చేయాల్సిందేంటి? ఏ గుంజకైతే నీ జీవితం కట్టబడిందో ఆ తాడుని ఏం చేయి? విప్పేసాయి. అప్పుడు అద్భుతాలు నువ్వు చూస్తావు. ఈ రోజున ఒక్కసారి స్వపరిశీలన చేసుకుందాం. ఎక్కడ ఆగిపోయావు నువ్వు? ఏ గుంజకు కట్టబడి ఉన్నావు నువ్వు? దాన్ని ఒక్కసారి ఆలోచించేయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకంలోకి తీసుకొస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకంలోకి తీసుకొస్తాడు. జ్ఞాపకంలో తీసుకుని ఈ యొక్క వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేయడానికి సమయం ఇస్తాం కదా, అక్కడ తీర్మానం తీసుకో. ప్రభువా, నేను దాన్ని విడిచిపెడతానయ్యా అని ఒక మంచి తీర్మానం తీసుకో. అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.